అందరికీ నమస్కారం. సాధారణ బదిలీలు ముగిసినాయి, కానీ 26వ తారీఖు వరకు అవి జరుగుతూనే ఉంటాయి. రైతులకి సంక్రాంతి పండగకి పంటలు ఇళ్ళకి చేరితే ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే సాధారణ బదిలీలు వస్తే వైద్య ఆరోగ్య శాఖలో అధికారులకి మరియు సంఘ నాయకులకి జేబులు, ఇంట్లో బీరువాలు కూడా నిండుతాయి. మన సూర్యనారాయణ గారు హెల్త్ మినిస్టర్ గారిని ఉద్దేశిస్తూ హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వలన చాలా బాగా జరిగినాయి బదిలీలు అని చెప్పి ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇస్తే, ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా కృష్ణబాబు గారిని కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చి చాలా బాగా జరిగినాయి సార్ మీ ఆధ్వర్యంలో బదిలీలు అని చెప్పి ఆయన పుష్పగుచ్చం కృతజ్ఞత తెలియజేసి వచ్చారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, అది ఇదివరకు సంవత్సరాల కన్నా ఒక 20% ఏమో కొంచెం జాగ్రత్తగా జరిగినాయేమో, కానీ అవినీతి మాత్రం గతంలో కన్నా చాలా ఎక్కువగా జరిగింది. ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు గుంటూరు జోన్లో తీసుకున్నాం, గుంటూరు ఆర్డీ ఆఫీస్ పరిధిలో తీసుకున్నాం. నాకు ఎక్కువగా ఎక్కడ తెలిసింది, వేరే చోట నుంచి తక్కువ న్యూస్ వస్తాయి. గుంటూరు జోన్లో పెద్దపలకలూరు అనే ఊరు పిహెచ్సి ఉంది. అక్కడ పెద్దపలకలూరులో 16% హెచ్ఆర్ఏ ఉంది, కాటర్పాడులో 16% హెచ్ఆర్ఏ ఉంది, కాకాన్లో 60% హెచ్ఆర్ఏ ఉంది, వెనిగండ్లో 16% హెచ్ఆర్ఏ ఉంది. అంటే 16% హెచ్ఆర్ఏ ఉన్నటువంటి ఏరియా మొత్తంలో విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగినాయి అన్నమాట. పెద్దపల్లకలూరులో మా జిల్లా ప్రెసిడెంట్, ఎన్జిఓ ప్రెసిడెంట్ చేసి వచ్చి అక్కడ చేయలేక ఒక జీవో తీసుకొని వచ్చి గుంటూరు సబ్ యూనిట్లో చేరాడు. కానీ ఆయన పేరు 5 సంవత్సరాలు అయినటువంటి లిస్టులో లేనే లేదు. మరి ఎందుకు లేదో నాకు తెలియదు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పైన అయింది ఆయన 16% హెచ్ఆర్ఏలో ఉండి, ఆయన పేరు లేదు. కానీ ఒక ఎల్టీ గారు పెద్దపలకలూరు, అంటే గుంటూరు టీబీ యూనిట్ నుంచి పెద్దపలకలూరు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళింది గత 2 సంవత్సరాల క్రితం. ఆమెకి ఇక్కడ టీబీ యూనిట్లో చేసినటువంటి సర్వీస్ని 5 సంవత్సరాలు ప్లస్ అక్కడ 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది నీకు, కాబట్టి నేను లేపుతున్నావు అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి పక్క స్టేషన్లో వేశారు. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఫార్మసిస్ట్ గారికి 18 సంవత్సరాలు ఏమో సర్వీస్ అంట, మొత్తం 16% ఏరియాలో. కానీ ఆమెను అక్కడే ఉంచారు. అలాగే ఎన్జిఓ అసోసియేషన్లో చేసేటటువంటి ప్రతి వాళ్ళని 9 సంవత్సరాలు కంప్లీట్ అయితే తీసుకెళ్ళి పక్క స్టేషన్లో వేయమని చెబితే, మన ఆర్డీ ఆఫీస్ వాళ్ళు అంతా 16% ఏరియాలోనే పాపం ఎక్కడ దూరం పోతే కష్టపడిపోతారని చెప్పి లీడర్లు అందరూ ఒకళ్ళకి కాకాని, ఒకళ్ళకి వెనిగళ్ళ, ఒకళ్ళకి కాటరపాడులో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి గుంటూరు సిటీలో, లేదా అక్కడ పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి గుంటూరు సిటీలో పాపం చాలా చక్కగా సర్దారయ్యా. అమాయకులు బలైపోయారు. ఇప్పుడు ఆ ఎల్టీ గారు ఉన్నారు పాపం, ఆమెకేమీ లేదు, కానీ ఆమెను తీసుకెళ్ళి అక్కడ వేశారు. లక్షల రూపాయల అవినీతి జరిగింది ఆర్డీ ఆఫీసులో. ఆ ఆర్డీ ఆఫీసులో అధికారులు ప్లస్ సంఘ నాయకులు కలిసి చేశారు. ఇప్పటికి కూడా మోడిఫికేషన్స్ ఆర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘ నాయకులతో వచ్చిన ఇబ్బంది ఏందిరా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంఘం జాగమూడి పోస్టును తీసుకెళ్ళి, అంటే 143 జీవో అది ఒక వరంలాగా ఉంది నాయకులకినో ఇటు అధికారులకి. 143 జీవోలో ఆయన తీసుకెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఆయన తీసుకెళ్ళి సత్తెనపల్లి సబ్ యూనిట్లో చూపించారు. సత్తెనపల్లి సబ్ యూనిట్లో చూపించనే కూడదు. సింగిల్ పోస్ట్ ఉన్న దగ్గర 143 జీవో ఇంప్లిమెంట్ కాదు. దీనివలన ఎవడు నష్టపోతున్నాడు? కింద హెల్త్ అసిస్టెంట్ని దగ్గర నుంచి ఈ సూపర్వైజర్ ప్రమోషన్ వచ్చేవాడు ప్రతి వాడు నష్టపోతున్నాడు. అక్కడ ప్రమోషన్ వచ్చే పోస్టులో 143 జీవో ఇంప్లిమెంట్ చేస్తే ఒక పోస్ట్ నష్టపోయినట్టే కదండి. అసలే 2500 పోస్టులు పోతున్నాయి జోన్లో. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్లి సింగిల్ పోస్ట్ ఉన్నటువంటి మలేరియా యూనిట్లో అతను వేస్తే ఇక్కడ ఈ పోస్ట్ చూపిట్లా ట్రాన్స్ఫర్లో, అక్కడ సంఘం జాగలమూడి పోస్ట్ చూపిట్లా. అంటే 2 పోస్టులు ఒకని కింద ఉంటున్నాయి. అంటే ఒక పోస్ట్ నష్టపోయినట్టేగా, ఒకడు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన నష్టపోయినట్టేగా. అలాగే ఒక ప్రమోషన్ వస్తే ఈ పోస్టు నష్టపోయినట్టేగా. అధికారులు, ఈ సంఘ నాయకులు ఏం చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు ఇదంతా. అసలు ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి పాల్పడుతున్నారో అర్థం కావట్లా. అరే అమాయకులను బలి చేస్తున్నారండి.
ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు జీవోని అన్వయించుకుంటున్నాడండి. ఇక్కడ డిఎండిహెచ్ఓ ఆఫీసులో ఒక రకంగా అన్వయించుకుంటారు, ఆర్డీ ఆఫీసులో ఒక రకంగా అన్వయించుకుంటారు. ఆ కడప జోన్ అంట ఈ హంస వాళ్ళకి కోర్టులో వచ్చిందని చెప్పి ఆయన అయినటువంటి కౌన్సిలింగ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి కౌన్సిలింగ్ పెట్టాడు. ఎక్కడ పెట్టలా, ఏ జోన్లో పెట్టలా, కానీ కడప జోన్లో పెట్టాడు. ఎవడిష్టం వాడిది. జీవోల్ని పక్కకి నెట్టేసి ఎవడిష్టం వచ్చినట్టు వాడనమాట. ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. 9 సంవత్సరాలు కనుక అసోసియేషన్ మెంబర్కి అయితే అతను తీసుకెళ్ళి పక్కనేయండి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అలాగే క్లరికల్ స్టాఫ్ కనుక 9 సంవత్సరాల లోపు అయినట్లయితే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆ స్టేషన్లో డీడీఓ మారేటట్టుగా వేయమని చెప్పి క్లియర్గా ఇచ్చారు జీవోలో. కానీ ఎవడు పాటించాడండి? ఇవన్నీ స్టేట్ నాయకుల దృష్టికి పోవా ఏమో నాకు అర్థంగా. అంటే మనవాళ్లే కదా ఏముందిలేని. అరే నాయకుడు అనేవాడు ఉద్యోగస్తులకు ఉపయోగపడంటారా బాబు? అరే మన పక్కన మనతో పాటు ఆ సెకండ్ ఏఎన్ఎంస్ కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారే, వాళ్ళ గురించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారంటారా మీరు? 23,000 రూపాయలు జీతం చేస్తున్న అల్లాడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్ళి 130-140 కిలోమీటర్ల దూరంలో రీడిప్లాయ్మెంట్ వేస్తే వాళ్ళ గురించి అడిగారంటారా మీరు? వాళ్ళకు వచ్చే జీతం 23,000. అసలు వాళ్ళ మండల పరిధిలోంచి తీయకూడదు. రీడిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఏం చేశారు మీరంతా? ఎక్కడ ఉన్నారు మీరంతా? అరే మీ స్వార్థం మీరు చూసుకోవటం గారు, నాయకులై మీ స్వార్థం మీరు చూసుకుంటారా? నాయకుడనే వాడు కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఎదుటివాడికి వెలుగునియాలరా. వాడు నాయకుడంటే మీరేం నాయకుడురా? మీ చుట్టూ మీ పరిధిని మీరు దాటకుండా, ఊళ్ళో నుంచి పక్కకు పోకుండా, మీకు వచ్చే 16% తగ్గకుండా, మీ జీతాలు తగ్గకుండా, పని చేయకుండా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, మినిస్టర్ గారికి నేను తెలియజేసేదంటే ముఖ్యంగా ఏఎన్ఎం కేడర్ తప్ప ఫీల్డ్లో ఏ కేడర్ పనిచేయట్లేదండి. ఏఎన్ఎం లేకపోతే అసలు డిపార్ట్మెంటే లేదు. కానీ డిపార్ట్మెంట్లో అత్యధికంగా అన్యాయానికి గురి అయ్యేది ఎవరంటే ఆ ఏఎన్ఎం కేడర్. తతిమో వాళ్ళందరూ సూపర్వైజర్ కేడర్ కానీ ఎవడన్నా కానీ వెళ్ళటం, రావటం, కూర్చోవటం, ఏదో 4 మాటలు చెప్పుకోవటం, తిన్నది తీసుకెళ్ళింది తినటం, రావటం, ఇదండి చేసేది. ఆ ఏఎన్ఎం కేడర్ లేకపోతే డిపార్ట్మెంట్ లేదు. కానీ ఆ అమ్మాయికి పెట్టే కష్టాలు ఒక రకమైనటువంటి కష్టాలు కాదు. వాళ్ళల్లో విడదీశారు. విపరీతమైనటువంటి వాళ్ళల్లో ఒకళ్ళకొకళ్ళ ద్వేషం కలిగించి వాళ్ళని విడదీసి వాళ్ళు ఏకం కాకుండా చేసి విభజించి పాలించటం జరుగుతుందయ్యా. అరే ఒక్కడంటే ఒక్క లీడర్ అయినా అంటే ఇప్పుడు 3 టర్మ్స్ ఉండాలని చెప్పి కొత్త ఒక అర్థాన్ని తీసుకొచ్చారు కదా. మరి ఆ మధ్యపాడులో వాళ్ళే ఇచ్చారు 4th టెన్యూర్ అని ఇచ్చారు. 4th టెన్యూర్ అని పక్కన ఇచ్చారు సర్టిఫికేట్లో. అతను కూడా అక్కడ ఉంచేశారు. అంటే ఎన్జిఓస్ ఎంప్లాయీస్కి మరి మేలు చేస్తున్నారా, ఎంప్లాయీస్కి కీడు చేస్తున్నారా నాకు అర్థమై సావట్లా. అరే ఇక్కడి నుంచి పక్కకెళ్ళి పని చేసి సావటరా. ఏమైతురా పక్కకెళ్ళి పని చేస్తే? 34 సంవత్సరాల నుంచి గుంటూరు జిల్లాలో డిఎండిహెచ్ఓ ఆఫీసు ఆ కాంపౌండ్ గోడ దాటకుండా పనిచేసిన 34 సంవత్సరాల నుంచి మరి ఎంత పలుకుబడి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత డబ్బు ఇస్తే అతన్ని 34 సంవత్సరాల నుంచి అక్కడ ఉంచుతున్నారో మీరు అర్థం చేసుకోండి. అధికారులు 34 సంవత్సరాలు ఎవడన్నా ఉన్నాడా? 34 సంవత్సరాలు డబ్బు పారేస్తే జరగనటువంటి పనే లేదు డిపార్ట్మెంట్లో. నాయకులు డబ్బులు తింటున్నారు, అధికారులు డబ్బులు తింటున్నారు. ఈ గ్రీవెన్స్ ఇద్దామని చెప్పి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి వెళ్తే వాళ్ళు అసలు ఆ మేడం గారు గ్రీవెన్స్ తీసుకొనే వద్దని చెప్పారంట. అదే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంత జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ బండ్లమూడి అనే పిహెచ్సిలో ఒక పోస్ట్ ఉంటే హెచ్వి పోస్టు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పీపీ యూనిట్ ఒంగోలులో 143 జీవో కింద వేస్తారు. ఆ బండ్లమూడికి మళ్ళీ ఇంకొక ఆమెను తీసుకొని వేస్తారు. ఇప్పుడు ఆ బండ్లమూడి నుంచి పీపీ యూనిట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే అమ్మాయికి అక్కడ పోస్టింగ్ ఇస్తే నీకు ఇక్కడ మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ నీకు పోస్టింగ్ లేదు, మీరు పక్కకి వెళ్ళాల్సింది చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి పోస్టింగ్ క్యాన్సిల్ చేస్తారు.
ఒక సింగిల్ పోస్ట్ ఉన్న దగ్గర కదిలించొద్దురా అని జీవోలో చెబితే జీవోలు ఎవడా మెయింటైన్ చేసేది? జీవో ఎవడన్నా ఫాలో అవుతున్నాడంట? డిపార్ట్మెంట్లో ఒక్కడికన్నా భయం ఉందా? ఒక్క అధికారి కన్నా భయం ఉందా? ఆ కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్లో అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో ₹1,00,000 తీసుకొని సొంత ఊర్లో వేస్తున్నారు. ఇది మెడికల్ డిపార్ట్మెంట్. ఇది జరుగుతున్న తీరు. మన లీడర్లేమో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వీళ్ళకి రావట్లా, ప్రాబ్లమ్స్ ఏమి వీళ్ళ దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే వీళ్ళే చేస్తున్నారు కాబట్టి, అవినీతి అన్యాయం వీళ్ళే చేస్తున్నారు కాబట్టి సంఘ నాయకులు వీళ్ళ దృష్టికి రావు. వీళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళు కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, లేదా ₹10,000, 10,000, 15,000, 12,000 జీతాలతో పనిచేసే ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి పట్టరు. వీళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే ₹1,50,000 వచ్చే జీతాలు వచ్చే ఉద్యోగస్తులు మాత్రమే వీళ్ళ దృష్టిలో ఉంటారు. ఇక వేరే వాడు ఎవడు వీళ్ళ దృష్టిలో ఉండరు. వీళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళైతేనే ఆ ట్రాన్స్ఫర్ వస్తే లక్షల నాయకుడికి 1,00,000, ఆఫీసర్కి 1,00,000 ఇస్తే వాడు ఉండ చోటే ఉంటాడు. ఆ మగ్గేవాడు ఆ పల్లెటూరులో మగ్గుతానే ఉంటాడు. వాడు అటు ఇటు పాపం ఈ చివరికి ఆ చివరికి తిరుగుతూ ఉంటాడు. వీడు సెంటర్లో నడిబొడ్లో కూర్చొని ఉంటాడు. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మీరు వచ్చి ఒక్కసారి గుంటూరు ఆర్డీ ఆఫీసులో ఎవరైనా ఎంక్వైరీ చేయండి. ఎన్ని అవకతవకలు బయటపడతాయో ఛాలెంజ్ చేసి చెప్తున్నా. డిఎండిహెచ్ఓ ఆఫీసులో చేయండి. ఎన్ని అవకతవకలు బయటపడతాయో ఛాలెంజ్ చేసి చెప్తున్నా. పోస్టులు ఒక పోస్టు కోరుకుంటే ఇంకో పోస్ట్ ఇస్తున్నారు డిఎండిహెచ్ఓ ఆఫీసులో. అది జరుగుతుంది ట్రాన్స్ఫర్స్లో. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 20వ తారీఖుతో కంప్లీట్ చేయంటారా బాబు అంటే ఇంకా మోడిఫికేషన్ జరుగుతూనే ఉంటాయి. 26 దాకా జరుగుతూనే ఉంటాయి. పంట పండింది. అధికారులకి సంఘ నాయకులకి పంట పండింది. ఆ హంస వాళ్ళు వెళ్ళిందేమో రికగ్నేషన్ మీద, ఆ జిఏడి మీద వెళ్తే అది క్యాన్సిల్ చేయమనిస్తే డైరెక్టర్ ఎప్పుడూ అంతకుముందు వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వద్దని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేస్తే దాని మీద కోర్టుకి వెళ్ళకపోతే వీళ్ళు మాకు గుర్తింపు వచ్చింది, మాకు ప్రయారిటీ ఇవ్వమని చెప్పి వీళ్ళు ఆఫీసు చుట్టూ తిరిగితే ఆ కడప ఏమో రీకౌన్సిలింగ్ అని పెట్టాడు. కానీ ఇప్పుడు కోర్టులో వేస్తే ఎవడైనా ధైర్యం ఉంటే హంసావాడి కనుక పెట్టి ఉంటే కనుక మీరు నష్టపోయి ఉంటే మీరు వెళ్ళి కోర్టుకి వెళ్ళండి. హంసావాడి మీద డైరెక్టర్ ఇచ్చిన దాని మీద వీళ్ళు కోర్టుకి వెళ్ళాల. డైరెక్టర్ ఇచ్చింది లైవ్లో ఉంది. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వద్దు అనేది లైవ్లో ఉంది. ఆమె ముందు ఇచ్చింది, తర్వాత ఇచ్చినటువంటి రావత్ ఇచ్చినటువంటి ఆ జీవో మీద వీళ్ళు వెళ్ళారు. కాబట్టి వీళ్ళకి రికగ్నేషన్ అది అక్కడికి దాన్ని ఆపమన్నాడని తప్పితే వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని ఆ కోర్టు తీర్పులో ఎక్కడా లేదు. కాబట్టి మీరు కోర్టుకి వెళ్తే మీరు గెలవగలరు. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు ఏమైనా దమ్ముంటే వెళ్ళండి, హంస మీద ఛాలెంజ్ చేసి వెళ్ళండి, మీకు గ్యారంటీ వస్తుంది. ఇదే జరిగింది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో. నమస్కారం.